గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు కాల్చిన కోడితో చికెన్ కర్రీ చేయబోతున్నాను. అది ఎట్లా ఉందో చూడండి. ఎట్లా ప్రాసెస్ అనేది ఏ విధంగా నేను చెప్తాను. ముందుగా కాల్చిన కోడిని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కాల్చిన కోడితో ఎందుకు అంటే బెనిఫిట్స్ అని అంటే, ఇందులో ఫైబర్ అనేది మంచిగా ఉంటుంది. కాల్పిస్తాం కాబట్టి. ఇది తిని అలవాటయ్యి నార్మల్ది తినాలంటే నాకు అది అసలు తినబుద్ధి అవుతలేదు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ రేటు తగ్గినాయి కదా. అంతకుముందు అంటే చికెన్ కేజీ తీసుకోవాలంటే మనకు ½ కేజీ మటన్ వస్తుంది. ఇంకేదన్నా ఉన్నా కూడా మంచిగా పోతాను. మరీ బాగా వాష్ చేసుకున్న అవసరం లేదు. కడిగి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్, మిర్చి కట్ చేసుకుందాం. ఆనియన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటే సూప్ కూడా ఎక్కువ వస్తుంది. వేసుకుంటే దీన్ని చికెన్ కర్రీని వాటర్ పోయకుండా చూపిస్తా. చూడండి ఎంత మంచి గ్రేవీ వస్తుంది అనేది నేను చూపిస్తాను మీకు. చిక్కటి గ్రేవీ. నేను దానిలో కొబ్బరి పొడి, గసగసాలు అలాంటివి ఏవి యూజ్ చేయాలి అసలు. నేను ఓన్లీ ధనియాల పొడి, గరం మసాలా అంతే. వాటితోనే నేను మంచి గ్రేవీ అనేది చూపిస్తాను. ఆయిల్ పోసుకోవాలి. ఒక ముగ్గులెట్ వేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం వేడినాక ఆయిల్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ వేసుకుని తక్కువ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా చికెన్ వేయాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన చికెన్ నార్మల్ చికెన్ జోలిపోవాలి. తెచ్చుకుంటానికి నాటుకోడి ఇది ఉడకడం కొంచెం టైం పడుతుంది. కావాల్సిన నాటుకోడి లాగా ఉంటుంది. ఉప్పు అనేది గట్టిగా ఉంటుంది. కారం వేసుకుంటాం. లాస్ట్ దింపేటప్పుడు వేద్దామని కొంచెం అట్లా కొత్తిమీర వేసుకుంటాం.
మామూలుగా గరం మసాలా అనేది నేను ఇంట్లో చేసుకుంటాను. ఇది ప్రాసెస్ ఏమో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఇది ఏ విధంగా చేస్తా అనేది ఇంట్లో తీసుకున్నాను. ఫ్లేవర్ అనేది మంచిగా నెక్స్ట్ వీడియోలో మసాలా చిన్న సిమ్మ మీద పెట్టి ఇది చూడండి. మీకు ఇందులో వాటర్ వేయలేదు నేను. మీకు ఎంత మంచి థిక్నెస్ అనేది వస్తుందో చెప్తాను. మూత పెట్టాలి కొంచెం. ఒకసారి మూత తీసి ఉంటా. మీకు చికెన్ చూడగానే ఇట్లా తినాలని నాకు అనిపిస్తుంది. అంత టెంప్టింగ్గా ఉంటుంది. ఎంత బాగుంది చూడ్డానికి, తినడానికి కూడా బాగుంటుంది. అదే మూత పెట్టద్దా. గ్రేవీ వచ్చిందా? గ్రేవీ చెప్పినామని గ్రేవీ నేమ్ వేయాలి. ముక్క అనేది కొంచెం పీస్ గట్టిగా ఉంది. కొంచెం కొంచెం ఒక 5 minutes నుంచి తీసుకుంటాం. దాన్ని కొంచెం ధనియా పొడి కొత్తిమీర కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేడి వేడి అన్నంలో తింటే ఆహా సూపర్ ఉంటుంది. ఇది చపాతీలకైనా బాగానే ఉంటుంది, మన రైస్లోకైనా బాగానే ఉంటుంది. వేడి అన్నంలో ఆనియన్ మీద కొంచెం నిమ్మకాయ పిండుకొని చికెన్ కలుపుతుంటే చూడండి, నోరెలు వర్తిస్తున్నాయి కదా. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. పింకీ ఏమనిపిస్తుంది? తారక్క మీకు కూడా ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది కదా. నాకు లివర్ ఫేవరెట్. ఆనియన్ పెట్టుకొని సూపర్. నేను చెప్తుంటే తినాలనిపించాలి, అట్లా ఉండాలి మన కూర మరి. చూడండి ఎంత బాగుందో. వావ్. ఒక ఆనియన్, ఒక పీస్ రైస్.